అవయవదాత, శరీరదాత గోరంట్ల పాపమ్మ గారికి జోహార్లు. పార్థివదేహాన్ని బహుకరించిన కుటుంబ సభ్యులు. మెహబూబ్ నగర్లోని టి.డి. గుట్టకు చెందిన శ్రీమతి గోరంట్ల పాపమ్మ గారు మరణిస్తే ఆమె నేత్రాలను దానం చేయడమే కాకుండా ప్రాణం పోయిన తర్వాత ఈ దేహం నిరుపయోగంగా మారుతుంది. దీనిని కాల్చి బూడిద చేయడము, పాతిపెట్టడమో చేయకుండా తన శరీరం వైద్య విద్యార్థులకు ప్రయోగశాలగా మార్చాలనే మంచి ఉద్దేశంతో తన దేహాన్ని వైద్య కళాశాలకు దానమివ్వాలని సంకల్పించి ఆదర్శంగా నిలిచారు. వారి కుటుంబ సభ్యులు జి. రమణయ్య, జి. కార్తీక్, జి. బాల్ రెడ్డి మరియు వసంతం వెంకటేష్, మాధవ్, శేఖర్, వెంకటేష్, పద్మావతి గార్లు ఆమె పార్థివ దేహాన్ని వైద్య కళాశాలలోని విద్యార్థులు విద్య నేర్చుకొనుటకు ప్రభుత్వ వైద్య కళాశాల, మహబూబ్ నగర్, తెలంగాణ వారికి రెడ్ క్రాస్ చైర్మన్ ఎల్.ఎన్.ఏ. నటరాజ్ గారి ఆధ్వర్యంలో బహూకరించడమైనది. దేహదానం స్వీకరించిన కళాశాల అనాటమీ హెడ్ డాక్టర్ పరిమళ గారు, విద్యార్థులు మౌనం పాటించి కి. షే. శ్రీమతి గోరంట్ల పాపమ్మ గారికి నివాళులు అర్పించారు. అలాగే గోరంట్ల పాపమ్మ కుటుంబ సభ్యులకు ఎల్.ఎన్. అంబటి నటరాజ్ గారు, లయన్స్ క్లబ్ ఆఫ్ పాలమూరు, లయన్స్ క్లబ్ ఆఫ్ మెహబూబ్ నగర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. నేనే శివానికి రావద్దు కొద్ది మానేశాడు అందుకే దూరం ఉన్నాడు. బాబు పొమ్మని ఇట్లా బాబు సైడ్ సైడ్ ఇట్లా వండి సైడ్ కూడా శివ ఇంటికి రా.